ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల జేఈ 2025 నోటిఫికేషన్ విడుదల చేయగా ఈ నోటిఫికేషన్ ద్వారా 1340 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికీ ఈ పోస్టుల అప్లికేషన్ ప్రక్రియ మొదలు కాగా చివరి తేదీ జూలై 21 వరకు ఉంది. అయితే వీటి కోసం అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏ విధంగా ఎంపిక చేస్తారు, జీతభత్యాలు ఎలా ఉంటాయి అన్న విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక అర్హత ప్రమాణాల విషయాలకు వస్తే సివిల్ ఇంజనీరింగ్. ఈ సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా 3 ఏళ్ల డిప్లొమా మరియు 2 ఏళ్ల పని అనుభవం కూడా కావాలి. ఇక ఎలక్ట్రికల్, మెకానికల్, దీనికోసమైతే ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా 3 ఏళ్ల డిప్లొమాతో పాటు 2 ఏళ్ల అనుభవం కావాలి. ఇక సిపిడబ్ల్యూడి సివిల్ ఎలక్ట్రికల్, ఈ సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అలాగే సిడబ్ల్యూసి సివిల్ మెకానికల్, సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. ఈ పోస్టుల కోసం అప్లై చేయాలనుకునే అభ్యర్థులు జనవరి 2, 1996 నుంచి జనవరి 1, 2008 మధ్య జన్మించి 30 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంటే సరిపోతుంది. ఇక సిపిడబ్ల్యూడి పోస్టులకు జనవరి 2, 1994 నుంచి జనవరి 1, 2008 మధ్య జన్మించి 32 ఏళ్ల వరకు వయోపరిమితి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూటీకి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడి ప్లస్ ఓబీసీ 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడి మరియు ఎస్సీ ఎస్టీకి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది. ఇక ఎస్ఎస్సి జేఈ 2025 దరఖాస్తుకు చివరి తేదీ జూలై 21, 2025. దరఖాస్తుల సవరణకు జూలై 22. అలాగే ఎస్ఎస్సి జేఈ టైర్ 1 పరీక్ష తేదీ అక్టోబర్ 27 నుంచి 31 వరకు ఉంటుంది. డిపార్ట్మెంట్ల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాల విషయాలకు వస్తే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్, బ్రహ్మపుత్ర బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, సివిల్, సెంట్రల్ వాటర్ కమిషన్, సివిల్ మెకానికల్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, సివిల్ ఎలక్ట్రికల్, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, సివిల్ ఎలక్ట్రికల్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, సివిల్ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, సివిల్ ఎలక్ట్రికల్ డీజీక్యూఏ, నేవల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఎలక్ట్రికల్ మెకానికల్. ఇక ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే ఎస్ఎస్సి జేఈ ఎంపిక ప్రక్రియలో 3 దశలు ఉంటాయి. మొదట పేపర్ 1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష 200 మార్కులకి. ఇక పేపర్ 2 జనరల్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ 100 ప్రశ్నలు ఉంటాయి, 300 మార్కులు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి భర్తీ చేస్తారు. ఇక ఎలా దరఖాస్తు చేయాలి అన్న విషయాలకు వస్తే ఎస్ఎస్సి జేఈ 2025కు అప్లై చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ సందర్శించాలి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా జూలై 21, 2025 వరకు అప్లికేషన్లు సమర్పించవచ్చు. దరఖాస్తు సమర్పణ పూర్తయిన తర్వాత సవరణల కోసం జూలై 22, 2025న ఒక్కరోజు వెబ్సైట్ విండో అందుబాటులో ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు, సంస్థలలో ఉద్యోగం పొందనున్నారు. ఈ ఉద్యోగాలు గ్రూప్ బి నాన్ గెజిటెడ్ కేటగిరీకి చెందినవి. వీటి జీతభత్యాల విషయానికి వస్తే కేంద్రం 7వ వేతన స్కేల్ ప్రకారం 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయల వరకు లభిస్తుంది.